ఆయేషా హత్య కేసులో నిర్దోషిగా హైకోర్టు తీర్పు ఇచ్చిన సత్యంబాబు ఇవాళ జైలు నుంచి విడుదల కావడం లేదు. న్యాయస్థానం తీర్పు ఇచ్చి రోజు గడుస్తున్నా ఇప్పటి వరకు జైలు అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. సత్యంబాబు విడుదల ఇవాళ జరగదని తెలియడంతో జైలుకు వెళ్లిన సత్యం తల్లి మరియమ్మ కొడుకును కలిసింది. కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆయేషా హత్య కేసులో నిర్దోషిగా హైకోర్టు తీర్పు ఇచ్చిన సత్యంబాబు ఇవాళ జైలు నుంచి విడుదల కావడం లేదు. న్యాయస్థానం తీర్పు ఇచ్చి రోజు గడుస్తున్నా ఇప్పటి వరకు జైలు అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. సత్యంబాబు విడుదల ఇవాళ జరగడం లేదని తెలియడంతో జైలుకు వెళ్లిన సత్యం తల్లి మరియమ్మ కొడుకును కలిసింది. కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, కోర్టు తీర్పు వెలువడి రోజు గడుస్తున్న ఇంతవరకు జైలు అధికారులకి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని తెలుస్తోంది. సత్యంబాబు మొత్తంగా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? గోపి, ఇప్పుడు ఇంకా సెంట్రల్ జైలు దగ్గరే వచ్చిన సత్యంబాబు విడుదల కోసం వచ్చిన తల్లి, అలాగే న్యాయవాది శ్రీనివాస్ గారు, అలాగే ముప్పాల సుబ్బారావు గారు వీళ్ళందరూ ఉన్నారు. అలాగే దళిత సంఘ నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పుడు ఈ అధికారికంగా హైకోర్టు నుంచి ఏదైతే తీర్పు కాగితాలు ఉన్నాయో, తీర్పుత్రాలు ఉన్నాయో అవి అధికారికంగా సెంట్రల్ జైలుకి అందలేదు. అయితే జిరాక్స్ కాపీలు అందిని, జిరాక్స్ కాపీలు బ్యాక్ సైడ్ ముద్ర లేకపోవడంతో, హైకోర్టు ముద్ర లేకపోవడంతో వాళ్ళు విడుదల చేయడానికి ఒరిజినల్ ఉత్తర్వులు కావాలని చెప్పేసి జైలు అధికారులు అడిగారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నుంచి రప్పించే ప్రయత్నం చేశారు. అయితే అది సకాలంలో అందుకోలేదు. అక్కడ ఫ్లైట్ మిస్ అవడంతో వాళ్ళు ఫ్లైట్ రాకపోవడంతో ఇక్కడికి ఉత్తర్వులు అందలేదు. రేపు ఉదయం 6 గంటల ఉత్తర్వులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుంటే రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో సత్యంబాబుని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఈలోగా ఈ చేరుకున్న తల్లి సత్యంబాబు విడుదల కోసం ఎదురు చూస్తే ఇక్కడ చేరుకున్న తల్లికి ఈ విషయం తెలియగానే కాస్త ఇదయింది, కొంచెం విషాద హృదయంలోకి వెళ్ళింది మళ్ళీ. అయితే వెంటనే న్యాయవాదులు ఆమె సెంట్రల్ జైల్లో ఉన్న సత్యంబాబుని ఒకసారి కల్పించే ప్రయత్నం చేశారు. ఇంటర్వ్యూ తీసుకుని కలిసి అక్కడ చాలాసేపు మాట్లాడారు. ఆమె సత్యంబాబుని చూడగానే కన్నీళ్ళు పర్యంతమైంది. మరి ఏమో చాలాసేపు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రేపు విడుదల అవుతారా, ఎల్లుండి విడుదల అని చెప్పేసి అధికారులు కూడా అడిగింది ఆమె. దానికి రేపు ఉత్తర్వులు వచ్చిన విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఆమె చాలా ముందు మధ్యాహ్నం నాటికి ఇప్పటికి సత్యంబాబుని కలిసిన తర్వాత ఆమెలో కాస్త ధైర్యం కనిపించింది. ఇప్పుడు మరియమ్మ ఈ రాత్రికి ఇక్కడే రాజమండ్రిలోనే ఉంటుంది. ఇక్కడ న్యాయవాదులు సుబ్బారావు గారు వసతి ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో ఆమె ఇక్కడే ఉన్నారు. రేపు ఉదయం విడుదల అయిన తర్వాత తీసుకెళ్తామని చెప్పేసి చెప్పారు. గోపి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.